మీకు తెలుసా, ఒక్క హాస్పిటల్ బిల్ ఒక ఫ్యామిలీ లైఫ్ ని ఓవర్ నైట్ లో చేంజ్ చేస్తుంది. రవి సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరికి కూడా సేమ్ జాబ్ అండ్ సేమ్ సాలరీ కూడా ఉంది. ఇయర్స్ నుంచి కొంచెం కొంచెం సేవింగ్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. బయట నుంచి చూస్తే ఇద్దరు లైఫ్ ఒకేలా ఉంటుంది. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరి ఫ్యామిలీలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. హాస్పిటల్ బిల్ ఏమో 5 lakhs. రవి దగ్గర ఇన్సూరెన్స్ లేదు. తన సేవింగ్ ని యూజ్ చేసుకున్నాడు. ఫిక్స్ డిపాజిట్ బ్రేక్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా సేల్ చేశాడు. రిమైనింగ్ అమౌంట్ కోసం లోన్స్ తీసుకున్నాడు. ఫినాన్షియలీ ట్రాప్ లో పడిపోయాడు. అదే సేమ్ సిచ్యువేషన్ సురేష్ కి కూడా వచ్చింది. బట్ సురేష్ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. వచ్చిన ప్రీమియం తో ఆ ఎక్స్పెన్సెస్ మొత్తం కవర్ చేశాడు. సేవింగ్స్ ని టచ్ చేయలేడు. ఇన్వెస్ట్మెంట్ ని అస్సలు సేల్ చేయడు. అండ్ లోన్స్ కూడా అస్సలు తీసుకున్నాడు. సేమ్ హాస్పిటల్, సేమ్ బిల్, సేమ్ సిచ్యువేషన్. డిఫరెన్స్ ఒకటే, ప్రిపరేషన్. అదే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే ప్రాఫిట్ ఎర్న్ చేయడం కోసం తీసుకోవడం కాదు, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. రిమెంబర్, వెల్త్ ని క్రియేట్ చేయడం ఇంపార్టెంట్, బట్ వెల్త్ ని కాపాడుకోవడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్. ఎవరైతే ఇన్సూరెన్స్ గురించి పెద్దగా పట్టించుకోరో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. జిఎస్ ఫినాన్స్.